హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆర్జీవీ గారికి బిగ్ షాక్ తగిలింది సార్. ఆయన్ని దోషిగా తేలుస్తూ ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. సో ఇప్పుడు అసలు ఏం జరిగింది? ఏ కేసుకు సంబంధించి ఆయనకు జైలు శిక్ష పడింది? ఇప్పుడు ఆర్జీవీ గారి దగ్గర ఏమన్నా ఆప్షన్ ఉందా జైలుకు వెళ్లకుండా ఉండడానికి? లేదంటే ఆయన జైలుకు వెళ్లి తీరాల్సే ఉందా సార్? అంటే ఈ మధ్య కాలంలో ఆయన కేసుల చుట్టూ తిరగడం మనం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది సార్? అంటే లాస్ట్ టైం కూడా ఆయన ఏదో అరెస్ట్ అయిపోబోతున్నాడు, పోలీసులు ఆయన ఇంటి ముందే ఉన్నారు, వెతుకుతున్నారు, ఆయన అక్కడ దాక్కున్నారు ఇక్కడ దాక్కున్నారు అని నానా గొడవ చేశారు. అవును. ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఆ టైంలో. ఉమ్, అయితే ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది దాదాపుగా. ఇది బాంబే అంధేరి కోర్టు నుంచి ఒక ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది ఆయన పేరుతో. ఉమ్, ఈ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవటాన్ని ఆయనకు జైలు శిక్ష విధించినట్టుగా మాట్లాడేస్తున్నారు అందరూ, అలాగే ప్రచారం చేస్తున్నారు. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అని అర్థం. ఈయన వాయిదాలకు హాజరు కాల, గతంలోనే ఈ కేసులో బెయిల్ తీసుకున్నాడు. ఉమ్, ఇది ఒక చెక్ బౌన్స్ కేసు. చెక్ బౌన్స్ ఎవరికో చెక్ ఇచ్చారు ఒక సినిమా సందర్భంగా. ఒక ప్రొడ్యూసర్కి ఈయన తరఫు ఈయన ఇస్తున్నట్టుగా ఇచ్చాడు. యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఈ కేసులో ఆయన ఆల్రెడీ బెయిల్ తీసుకున్నాడు గతంలో, వర్మ గారు ఉమ్, బెయిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ కేసుకి ఆయన వాయిదాలకు వెళ్ళాల. జనరల్గా కోర్టు ఏంటంటే వాయిదాలకు ఎవరైనా ఎగ్గొడుతుంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. అదే ఇష్యూ అయింది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అంతే. అలాగే అతనికి ఎవరికైతే చెక్ ఇచ్చున్నారో అతనికి దాదాపు 3,72,000 చిల్లర ఏదో పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది 3 నెలల్లో సెటిల్ చేయమని కూడా ఒక డెసిషన్ చెప్పింది కోర్టు. ఉమ్, ఈయన వాయిదాలకు హాజరు కానందుకు గాను ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది. ఈ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. ఈ ఎన్బిడబ్ల్యూ ప్రకారం ఈయన అరెస్టు కావాలనేమీ లేదు. ఈయన తప్పుకుని కోర్టుకు వెళ్ళి వీళ్ళ తరఫున డిఫెన్స్ లాయర్లు ఆర్గ్యూ చేసి ఆయన్ని మేము కోర్టుకు తీసుకొస్తాము అని చెప్పి తీసుకెళ్లి సరెండర్ చేయొచ్చు. సరెండర్ చేసిన తర్వాత కోర్టు కన్సిడర్ చేస్తే గనక, అంటే ఏ కారణాల చేత ఇతను వాయిదాలకు రాలేకపోయాడు అనేది వీళ్ళు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తే కోర్టు కన్సిడర్ చేస్తే ఇతను అరెస్టు, జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు. అరెస్టు వేరు, జైలుకి పంపించడం వేరు. ఈయన్ని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని అక్కడికి తీసుకెళ్తారు, అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి హాజరుపరుస్తారు. ఇది ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేస్తే. లేదు, ఈయనే స్ట్రైట్గా వెళ్ళిపోయి తన లాయర్ల ద్వారా కోర్టులో దాన్ని రీకాల్ చేయమని అడుగుతారు. ఈ ఎన్బిడబ్ల్యూ రీకాల్ చేయమని పిటిషన్ వేసుకుంటారు. ఆ రీకాల్ పిటిషన్ యాక్సెప్ట్ అయితే మళ్ళీ వాయిదాలకు వెళ్తాడు ఈయన, అంతే. అరెస్ట్ అవ్వడు, జైలుకి వెళ్ళడు. కాబట్టి అది జరగాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు డెసిషన్ వచ్చింది కోర్టు నుంచి వచ్చిన డెసిషన్ ఏంటంటే 3 నెలల లోపు అతనికి డబ్బులు పే చేయాలి. ఎవరికైతే చెక్ బౌన్స్ అయిందో అతనికి డబ్బులు పే చేయాలి ఒకటి. రెండోది, ఇది జరిమానా కింద కూడా మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా అసలు చెక్ ఎంతకి ఇచ్చారు, ఇది కేవలం జరిమానాయేనా అనేది ఒకటి వెరిఫై కావాలి. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలా. ప్రస్తుతానికైతే ఈ ఎన్బిడబ్ల్యూనే అరెస్ట్ వారెంట్ కింద మాట్లాడేస్తున్నారు. ఎన్బిడబ్ల్యూ అంటే అరెస్ట్ వారెంటే నిజానికి. కానీ ఇతను వాయిదాలకు వెళ్ళలేదు కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. దాని మీద అరెస్ట్ చేస్తే చేయవచ్చు. యాక్చువల్గా వస్తారు పోలీసులు, వచ్చిన తర్వాత కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అసలు అరెస్ట్ కాకుండా ఈయనకి విషయం ముందే పోస్ట్ అయి ఉంటుంది ఎలాగూ. సో ఈయన కేర్ ఏదో ఈయన తీసుకుని కోర్టుకు వెళ్ళి ఆ రీకాల్ పిటిషన్ వేసుకుని సర్వైవ్ అయ్యి బయటకు వచ్చేస్తాడు తప్ప జైలుకి వెళ్తాడని నేనైతే అనుకోవడం లేదు. జైలుకి వెళ్ళకపోవచ్చు, కానీ ఇది ఈయనకి ఏ కేసు ఇది? చెక్ బౌన్స్ కేసులో సీరియస్ క్రైమే అది. గతంలో అలా ఉండేది కాదు కానీ వాతావరణం, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు సీరియస్గా పట్టించుకుంటున్నారు. అందుకని డెఫినెట్గా వర్మ గారు వాయిదాలకు హాజరై ఉండాల్సింది. హాజరు కాలేకపోయాడు ఆయన. బహుశా కమ్యూనికేషన్ లేకపోవడమో ఏదో జరిగి ఉంటుంది. బాంబేలో జరిగినటువంటి ఈయన సినిమా తీసిన రోజుల నాటి వ్యవహారం ఇదేదో.
చెక్ బౌన్స్ కేసు కోర్టుకు వెళ్ళేదాకా తెచ్చుకోకుండా ముందే సెటిల్ చేసేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా వీళ్ళు ఇక్కడ దాకా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ అయ్యే పరిస్థితి రావటము, దాని మీద ముందస్తు బెయిల్ తీసుకోవటం ఏదో జరిగింది సంథింగ్. దాని మీద కూడా పూర్తి క్లారిటీ లేదు ప్రపంచానికి. ఇది కూడా ఆల్మోస్ట్ శిక్ష పడినట్టుగా మాట్లాడుతున్నారు. శిక్ష కాదు, శిక్ష పడలేదు ఆయనకి, వారెంట్ మాత్రమే ఇష్యూ అయింది. శిక్ష పడటమా లేదా అనేది కోర్టు తర్వాత డిసైడ్ చేస్తుంది. అంటే దోషిగా తేల్చింది 3 నెలల జైలు శిక్ష అని ఇట్లా ప్రచారం అవుతుంది. అవి లేదు లేదు, జైలు శిక్ష కాదు అది. రెండోది కన్ఫ్యూజన్ గా రాస్తున్నారు. జైలు శిక్ష విధించారు, అలాగే 3,72,000 ఏదో కట్టమన్నారు, ఒకవేళ కట్టకపోతే ఇంకో 3 నెలలు శిక్షేస్తామన్నారు. ఇలాంటి వార్తలన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. కన్ఫ్యూజన్ ఉంది దీనిలో. ఆయన మీద ఆయన వాయిదాలకు వెళ్ళకపోవడం అనేది వాస్తవం. వెళ్ళలేదు కాబట్టి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది అంతే. ఎవరి మీదైనా ఇష్యూ అవుతుంది ఎన్బిడబ్ల్యూ. వాయిదాలకు వెళ్ళని ఎవరి మీదైనా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసే అధికారం కోర్టుకు ఉంది. కోర్టు ఆ ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని వీళ్ళని అడుగుతుంది, పోలీసుని. పోలీసు వారు వచ్చి బాంబే నుంచి వచ్చి వీరి అడ్రస్ కనుక్కొని, వీరు ఏదో అడ్రస్ ఇచ్చుంటారు కదా ఆ రోజున, ఆ ప్రకారం అక్కడికి వెళ్ళి వారి ఆనుపానులు కనుక్కుని వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం. ఈయన దొరకాలని లేదు. ఇప్పుడు ప్రపంచానికే తెలిసిపోయింది, ఆయనకు కూడా తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆయన వాళ్ళ లాయర్లను అప్రోచ్ అయ్యి, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ బాధ్యత యాక్చువల్గా ఇది, అలా లాయర్లతో కూర్చుని రీకాల్ పిటిషన్ వేసుకుంటారు. ఆ రీకాల్ పిటిషన్ కోర్టు అడ్మిట్ చేస్తే ఆయన్ని లోపలికి పిలుస్తారు, మందలింపు జరుగుతుంది. ఎందుకు వాయిదాలకు మీరు హాజరు కాలేదంటే దానికి రీజన్స్ అవి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ రీజన్స్ కన్సిడరబుల్ అని కోర్టు భావిస్తే రీకాల్ పిటిషన్ యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయితే ఇంకా అరెస్టు అనేటువంటి ప్రసక్తే లేదు. రెండోది, ఇది శిక్ష కాదు, జస్ట్ ఆయన వాయిదాలకు రాలేదు అని మాత్రమే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడాలి. అది విషయం. ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లీగల్ మ్యాటర్స్ రాసేటప్పుడు కరస్పాండెంట్స్ కొంచెం లీగల్ టెర్మినాలజీ ఆ జ్ఞానంతో వ్యవహరిస్తే బాగుంటుంది. అలా కాకుండా వారెంట్ ఇష్యూ అయిపోయింది కాబట్టి ఎలాగో అరెస్ట్ అవుతాడు కాబట్టి దీన్ని జైలు శిక్ష అనేద్దామంటే కుదరదు. శిక్ష వేరు, వారెంట్ గొడవ వేరు, అరెస్టు వేరు. అరెస్ట్ అయిన ప్రతివాడికి జైలు శిక్ష పడ్డట్టు కాదు. రిమాండ్ ముద్దాయిలు కూడా అరెస్ట్ అవుతారు. ఇంకా వర్మకి కోర్టు శిక్ష వేయలేదు, జస్ట్ ఆ పెనాల్టీ మాత్రం 3 నెలల్లో పే చేయవాలని ఒక డెసిషన్ ప్రకటించింది. ఆ డెసిషన్ మీద కూడా వీళ్ళు కంటెస్ట్ చేయవచ్చు. అక్కడ రీకాల్ పిటిషన్ అడ్మిట్ అయిన తర్వాత వీళ్ళు కావాలంటే హైకోర్టులో అప్పీల్కి వెళ్ళొచ్చు, ప్రమాదం ఏం లేదు. సో వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు గతంలో ఎలా జరిగిందో ఇక్కడ ఆయన మీద ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వచ్చేసారు, ఆయన ఇంటి ముందు ఉన్నారు, ఇంట్లో లేడని సమాచారం, ఆయన పారిపోయాడు. భలారా హీరో ఒక అంటే దాదాపు ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్లో తలదాచుకున్నాడు, లేకపోతే బాంబే వెళ్ళిపోయాడు, బాంబేలో ఒక పెద్ద హీరో ఇతనికి షెల్టర్ ఇచ్చాడు. ఈ లెవెల్లో కథనాలు నడిచాయి వర్మ ఎక్కడున్నాడు అని. ఆయన తనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోనులు చేసి చెప్పుకోవాల్సి వచ్చింది, నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. అటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అంటే స్పెక్యులేషన్ అనేది ఎక్కువ అవుతోంది ఆర్జీవీకి సంబంధించి. ఆయన నిన్నో మొన్నో నేను ఈ వ్యవహారాలకి దూరంగా ఒక ప్రశాంతంగా ఒక కమిటెడ్ బిగ్ మూవీ చేయబోతున్నాను అని ప్రకటించాడు. ఆ బిగ్ మూవీ పేరు కూడా అనౌన్స్ చేశాడు, ఆయన సిండికేట్ అని. సో ఆ సిండికేట్ సినిమాకి సంబంధించినటువంటి పనుల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఉండగా ఈ గందరగోళం జరిగింది. సో ఇప్పుడు ఎలాగూ వార్తల్లో ఉన్నాడు కాబట్టి రెగ్యులర్గా వార్తల్లో ఉంటాడు ఆయన. ఆ వార్తల్లో ఉండటంతో దీనికి హైప్ ఇవ్వడం కోసం ఈ జైలు శిక్ష అనేటువంటి మసాలాని కలిపారు. అది జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.